ఏడవకు ప్రీతి. ఈ టైంలో నువ్వు ఎమోషనల్ కావడం అంత మంచిది కాదు. ప్లీజ్ డ్రింక్ వాటర్ బేబీ, డోంట్ క్రై. అక్క ప్లీజ్ ఏడోకక్క. భర్త మీద నిందలేస్తే ఏ భార్య అయినా తట్టుకోగలదా? సంతోషంగా ఉండే సమయంలో ఆ గంగ వచ్చి లేనిపోని గొడవ చేసింది. ఆయన మీద నింద వేసిన దానికంటే కూడా గంగలా మాట్లాడడం వల్ల అమ్మ దృష్టిలో రుద్రన్నయ్య మరింత చెడ్డవాడైపోయాడు. అదే నాకు బాధగా ఉంది. నాన్సెన్స్. భర్త మీద నిందపడిన బాధ కంటే అన్నయ్య మీద నిందపడమే తనకి బాధ ఎక్కువగా ఉన్నట్టుంది. ప్రీతి ఏడవకు. ప్రీతి అన్నయ్య కూర్చోమ్మా. గంగ మాటలు మనసులోకి తీసుకోకు ప్రీతి. తనెక్కడో ఏదో పొరపాటు పడి ఉంటుంది. లేదన్నయ్య, ఇంటి గురించి ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు ఎంతగా ఆలోచిస్తావు. మాకు ఏ సమస్య వచ్చినా నువ్వు ఆదుకుంటావు, ఆపద రాకుండా కాపాడతావు. మా గురించి మాకు ఏ దిగులు భయం లేదన్నయ్య. కానీ అమ్మకు నిజం తెలియాలని నువ్వు ఓడిపోవడానికి కూడా సిద్ధపడ్డావు. అయినా కూడా అనుకున్నది జరగలేదు. అమ్మ దృష్టిలో దోషిగానే మిగిలిపోతున్నావు. అదే నాకు చాలా బాధగా ఉందన్నయ్య. ఇలాంటి ఎన్నో ఎదురు దెబ్బలు తిని తిని ఈ గుండె బండరాయి అయిపోయిందమ్మా. కానీ నాకున్న ఒక సంతోషం ఏంటో చెప్పనా? ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నా చెల్లెలు నా గురించి ఆలోచిస్తూ ఉంటే అది చాలమ్మా. మీరందరూ నాపైన చూపిస్తున్న ఈ అభిమానం, ప్రేమ ఉంటే నేను ఎన్ని కష్టాలైనా భరిస్తాను. కానీ నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం నేను చూడలేనమ్మా.